మాట్లాడుతున్నారా సార్ మైక్. జై జై నంద, జై జై నంద, వివేకానంద, జై జై నంద, వివేకానంద, జై జై గీత, భగవద్గీత, జై జై గీత, భగవద్గీత, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, గీత నేర్చుకుందాం, రాత నేర్చుకుందాం, గీత నేర్చుకుందాం. రాత మార్చుకుందాం. జై జై నంద, వివేకానంద, జై జై నంద, స్వామి వివేకానంద, భారత్ మాతా కి, జై, భారత్ మాతా కి, జై, భారత్ మాతా కి. జై. మిత్రులారా, కార్యక్రమంలో అనేక మంది అనేక ప్రాంతాలకు వచ్చారు. ముఖ్యంగా జడ్పీ స్కూల్ స్టాఫ్ అయితేనేవ్వండి, వరదపాలెం డైనమిక్ సార్ అయితేనేవ్వండి, మన ఆర్ఎస్ఎస్ తాలూకు సారు, ఇలా అందరూ రావడం సంతోషదాయకం ఉంది. ఈ క్రమంలో మనం కాస్త సరదా హాయిగా పాట పాడుకుంటూ వివేకానంద పాటలు, వివేకానంద తత్వంతో మనం వాళ్ళ ప్రచారం చేద్దాం. ఆ క్రమంలో ఆ వివేకానంద స్వామి యొక్క తత్వాన్ని మనకందరికీ వచ్చేలా చూద్దాం. జై జై నంద, జై జై నంద. హలో, ఓకే, చదువుదాం గీత, మార్చుకుందాం తర్వాత, చదువుదాం గీత, చదువుదాం గీత, చదువుదాం గీత. ఈ దేశంలో గురువులు ఉన్నారు, ఈ దేశంలో జ్ఞానులు ఉన్నారు, ఈ దేశంలో సంస్కృతి ఉంది, ఈ దేశంలో సంప్రదాయం ఉంది, ఈ దేశంలో ఆరోగ్యం ఉంది, ఈ దేశంలో మన దేశంలో ఆనందం ఉంది. వీటన్నిటి తాలూకు చిరునామా అనేసి మరి భారతదేశం. భారతదేశం అంటే ఆరోగ్యం, భారతదేశం అంటే ఆనందం, భారతదేశం అంటే చక్కటి సంప్రదాయాలు. ఈ సంప్రదాయాల మధ్య ఉంటూ మనము మెరుగ్గా తేవడానికి ఈ 2025 మనకు ఉపయోగపడాలన్న ఆలోచనతో చిన్న ర్యాలీ చేస్తున్నాం. ఆ తర్వాత పెద్దల యొక్క ప్రసంగాలు అవి ఉంటాయి. కాసేపు మనం ఈ తత్వంతో మనం గడిపినట్లయితే ఆ భగవంతుడికి అవకాశం మనకు వస్తుంది. జై జై నంద, జై జై నంద, జై జై నంద. బలమే జీవనం, బలమే జీవనం, బలమే జీవనం. సమస్త శక్తులు, సమస్త శక్తులు, సమస్త శక్తులు. యువత మన దేశానికి భవిత, యువత, యువత. నేర్చుకుందాం, నేర్చుకుందాం ప్రతిరోజు భగవద్గీత. మార్చుకుందాం, మార్చుకుందాం ప్రతిరోజు మన తలరాత. సర్వశక్తులు, సర్వశక్తులు. విద్య అనగా అంటే విద్య అంటే ఏమిటంటే మనలో నిగూఢ శక్తుల్ని తీసుకుంటే ఒక సంపద. విద్య అనగా ఓకే, నేను చెప్తాను, సంపద చెప్పండి. సో విద్య అనగా సమస్త శక్తులు, మనలో ఉన్నటువంటి శక్తుల్ని బయట తీయగలిగినటువంటి ఒక పెద్ద అసెట్ ఏంటది మన విద్య. సమస్త శక్తులు తీసుకురాగలిగే పెద్ద సంపద విద్య. మీరు చెప్పండి, బుర్ర పని చేయట్లా, హడావిడి, రిలాక్సేషన్ ఉండాలా. ధన్యవాదాలు అందరికీ. ఇదే స్ఫూర్తితో విద్యార్థుల యొక్క సహకారంతో, మరి హై స్కూల్ స్టాఫ్ సహకారంతో, అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళ సహకారంతో, అలా ఎనిమిది సార్ వాళ్ళ సహకారంతో, ఇంకా హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ సహకారంతో, ఆయన భక్తుడు మరి దశయ్య గారి సహకారంతో, అందరు విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వారి సహకారంతో ఈ కార్యక్రమం మనం జయప్రదం చేద్దాం. అనేక రకాలుగా భగవంతుడికి ఆశీస్సులు మనకి ఉంటాయి. మనం భారతదేశాన్ని అద్భుతంగా తయారు చేద్దాం. హరే కృష్ణ.